దేశం కాని దేశం వెళ్ళారు. పాకిస్తానోడు, ఆఫ్ఘనిస్తానోడు, బంగ్లాదేశోడు, సిరియావోడు, లెబనానోడు, పాలస్తీనోడు, యెమెనోడు, ఇరాకోడు, ఇరానోడు వెళ్ళి అక్కడ బ్రతుకుతా నిదానంగా అక్కడ మతరాజ్య స్థాపనకు అక్కడున్న మహిళల మీద పెత్తనం చెలాయించడం ప్రారంభం. ఆ దేశాల మహిళల్ని. ఆఫ్రికా ఖండంలో అయితే అట్లా మాట విననటువంటి చోట్లన ఈ బోకో హరామోళ్ళు వెళ్ళి ఊళ్ళు చంపేయడం, ఊళ్ళు బలవంత మత మార్పిళ్ళు చేయడం, అరాచకాలే చేస్తున్నారు. అది సాధారణ పేద. ఎడ్యుకేటెడ్ మీదన వీళ్ళ పెత్తనం ఎట్లా ఉంటుందంటే సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి చోట్లకు వెళ్ళేసి అక్కడ మహిళలను అకస్మాత్తుగా ఏంటి డ్రెస్ ఏంటి మతాచారాలు పాటించమంటే నేను నీ మతం కాదు అంటే కనుక అది దైవద్రోహం అని గొడవకు దిగుతున్నారు. లేదంటే నువ్వు పవిత్రంగా ఉండాలి, ఇట్లా తిరగడానికి వీల్లేదు, హిజాబ్ ధరించని వాళ్ళకి హితబోధలు చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే నార్త్ ఆఫ్రికాకి సంబంధించి ఇలా బతకడానికి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక ఇటాలియన్ ఉమెన్ని పట్టుకుని బీ కేర్ఫుల్ హౌ యూ లివ్ యువర్ హౌస్, యూ హ్యావ్ టు వేర్ హిజాబ్ అంటూ ఇంట్లోంచి బయటికి రావడం తప్పు, అట్లాగే తన ఇష్టం వచ్చిన దుస్తులు ధరించడం తప్పు, హిజాబ్ ధరించాలంటూ చేసినటువంటి బహిరంగపు హెచ్చరిక ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్కడ కూడా మా దేశంలో నేను ఈ దేశ పౌరురాలను అయిపోయాను, ఈ దేశంలో ఎలా ఉండాలి నువ్వెవరో డిసైడ్ చేయడానికి అని అడుగుతుంది ఆవిడ.